ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వలన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సభలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయానికి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. తనను ఎంతో ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మీ సేవకుడిగా సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ముందుగా ఎంపీ సీఎం రమేష్ను గజమాలతో సత్కరించారు. కూటమిలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేయాలని అన్నారు. మాడుగుల మండలంలో కొన్ని రిజర్వేషన్ చూశాను. మరి వారంలో రైవాలు చేస్తాను. ఆ ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. 2 ఎలక్షన్లో మాటిచ్చాం. ఎలక్షన్ల ఆయకట్టు ఏదైతే ఉందో రైవాళ్ళది. రేపు పోలవరం 2 ఏళ్ళలో పూర్తయిన తర్వాత విశాఖపట్నానికి నీరు వెళ్ళకుండా మొత్తం నీరంతా కూడా రైతులకు ఇవ్వడం కోసం ఎన్నికల మేనిఫెస్టో చెప్పాను. నేను రమేష్ గారు అది చంద్రబాబు గారితో చెప్పి, పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఎలక్షన్